మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. 3.5 లక్షల మందిని ముంచేసిన పాపం చంద్రబాబుదే. ఇది నేనంటున్న మాట కాదు, ప్రభుత్వాధికారులు అంటున్న మాట. 3.5 లక్షల మందిని ముంచేసిన పాపం చంద్రబాబుదే అని ప్రభుత్వాధికారులు అన్నటువంటి మాటలు ఒకసారి అదే సమయంలో అసలు నా ప్లాంట్ విషయమే చంద్రబాబు తెలియదు, నేను దొంగతనంగా కట్టుకున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్లాంట్ యజమాని. ఒకసారి అది కూడా నేను వినిపిస్తాను. డెఫినెట్ గా అది కూడా మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు. ఒకసారి అధికారులు మాట్లాడింది ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి ప్లీజ్. ఒకరోజు ముందు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. బట్ ఇక్కడ మీరు ఇది ఫ్లడ్ వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారా సార్? గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని చెప్పారు? ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్? మేము శనివారమే మా ఈ గారు ఎస్సీ గారు కలెక్టర్కి వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. ఇలా ఏ టైంలో చెప్పింటారు సార్? మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మాకు ఇక్కడ శనివారం పొద్దున్న వరకు అసలు ఏం లేవు రీడింగ్. మధ్యాహ్నానికి వాళ్ళకి ఇంటిమేషన్ చేసాం, మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అలర్ట్ చేయండి అని. శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం చెప్పాము. నేను కూడా డైరెక్ట్గా ఎంఆర్ఓకి అందరు ఫోన్ చేసి చెప్పాను. శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లడ్ వస్తుంది అనేటువంటిది, ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాము. నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఆ నీళ్ళంత పైన క్యాచ్మెంట్ ఏరియా నుంచి అంత వచ్చేస్తుందని కానీ దానికి అది గండిపడిపోతుందని కానీ, బికాస్ దేవర్ యూజింగ్ ద రెగ్యులేటర్ కృష్ణా నదిలోకి నీళ్ళు వదలటానికి 15,000 క్యూసెక్స్ కెపాసిటీతో బుడమేరు ఛానల్ కృష్ణా నదిలోకి వెళ్తుంటుంది. సో 40,000 క్యూసెక్స్ వచ్చేసినాయంటే ఒకేసారి. సో ఆ ఛానల్ సరిపోలేదు. సో ఆ గండి కొట్టేసి సో 2 వైపుల నుంచి మాకు నీళ్ళు వచ్చేసేసరికి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ అండ్ ఇట్ వాస్ అన్ఫోర్సీన్ అండి. ఇట్ ఈస్ నాట్ బికాస్ దట్ వీ కుడ్ నాట్ అలర్ట్ ఆర్ ఎనీథింగ్. మాకే అలర్ట్ లేదు. ఇట్ ఈస్ అ ఫ్లాష్ ఫ్లడ్ విచ్ ఇస్ వై. ప్రసాద్ గారు, ఇటువంటి వ్యవస్థలో బతుకుతున్నందుకు విజయవాడ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుపడాలి ఈ అధికారులు మాట్లాడినటువంటి మాటలకు. ఈరోజు ఇన్ని జీవితాలను బురదలో కూరుకుపోవడానికి, ఇన్ని ప్రాణాలు పోవడానికి, ఈ రోజుకు పసిపిల్లలకు పాలు లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా, తినడానికి తిండి లేకుండా అల్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందనేది అధికారులు చెప్పిన మాటల ప్రకారం అర్థమవుతోంది. సిగ్గుపడాలి మనమంతా ఈ వ్యవస్థలో ఉన్నందుకు. ప్రసాద్ గారు ఏం చెప్తారు? వాళ్ళ మాటలు విన్నారుగా. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. సిగ్గు అన్నదాని పదాల కన్నా సార్ ఒకటి గుర్తుంచుకోండి, ట్రై టు అండర్స్టాండ్. మొన్న లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో మాట్లాడింది ద మోడస్ ఆఫ్ ఆపరెండా ఒకసారి గమనించండి. దర్ స్ట్రాటజీస్ ఆర్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఎందుకంటే ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు వాళ్ళు. మనం అనవసరంగా స్ట్రక్కే ఉంటున్నాం. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తున్నా, ఇవాళ మీకు విజయవాడకి ఈ ముంపుకి కర్త కర్మ క్రియ బుడమేరు వాగు. బుడమేరు వాగే లేదు, దానికి గేట్లే లేవని అబద్ధాలని ముందు బుల్డోస్ చేసుకుంటూ వచ్చారు. మీరు నేనే ఆ డిబేట్లో డిఈ గారితో నానా తిప్పలు పడి మాట్లాడి ఆ గేట్లు ఏ ప్రాసెస్లో ఎత్తారు, మధ్యాహ్నం దాకా నీళ్ళే లేవు, 2 feet వాటర్ కూడా లేదు. తదనంతరం వచ్చిన అక్యుములేటెడ్ వాటర్తో వెళ్ళింది. సంబంధిత కలెక్టర్ గారికి కానీ సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు కానీ చెప్పిన తర్వాత అన్న దగ్గర వాళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెండా మళ్ళీ గమనించండి ఎట్లా ట్విస్ట్ చేశారు. కలెక్టర్ ఈస్ వెరీ కేటగిరికల్లీ సెడ్ దట్ ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ ఇట్. నిన్న ఆయన ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ గారు రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ సిసోడియా, ఇట్స్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్ ఇవాక్యువేట్ 2 lakhs. మరి దారుణమైన మాట. అంటే దీని అర్థం ఏంటంటే ఒక ప్రభుత్వం ఒక పరిపాలన సౌలభ్యానికి ప్రజలు ఇచ్చిన దీంట్లో మ్యాండేట్కి వాళ్ళు ఏం చేయాలంటే ప్రజల్ని పరిరక్షించాలి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ప్రజల్ని పరిరక్షించకుండా ఉండడానికి కోసమే ఈ ప్రభుత్వం. ఎందుకంటే దేర్ ప్రైమరీ మోటో ఏంటి తెలుసా అండి, 6 months స్పాన్లో అమరావతి రియల్ ఎస్టేట్తో వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఒడ్డుపడాలి. ఇది వాళ్ళ దగ్గర ప్రైమరీ మోడల్స్ ఆఫ్ ఆపరెండా. అందుకని ఏం చేస్తారంటే అట్ ద కాస్ట్ ఆఫ్ అమరావతి. ఇవాళ మీరు ఇంత మనం చచ్చిపోతున్నాం కదా, అమరావతి విజువల్స్ ఎక్కడైనా కనబడుతున్నాయి మీకు?
రానివ్వట్లేదు. అక్కడ లోకల్స్ కూడా తీయొద్దని ఆంక్షలు ఉన్నాయి. అదే చెప్తున్నాను, ఇది గట్టి చెప్పండి. కానీ ఇన్పుట్ ఎడిటర్ వెళ్ళారు, తీశారు, అన్ని చేశారు, కానీ స్థానికంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఆంక్షలు అవన్నీ చిలకదెబ్బలే. సోషల్ మీడియాలో కానీ ఈ పాటికి బొంబార్డింగ్ అవ్వాలా అక్కర్లేదా? అంత మీడియాను కూడా నిలువరించే అంత స్థాయితో పనిచేస్తున్నారు. అంటే ప్రైమరీ మోటో బిహైండ్ అన్నది మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. అదే మోడస్ ఆఫ్ ఆపరెండి వాళ్ళది. ఏంటంటే మనం అనుకున్నది తప్ప మిగిలిన నిజాలు అవనండి, మంచి అవనండి, చెడ్డ అవనండి, ఇట్ హ్యాస్ టు బి సప్రెస్డ్. దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ ఇన్ దిస్. మీరు ఇందాక మీకు కలెక్టర్ గారు కానీ లేదా రెవెన్యూ చీఫ్ సెక్రటరీ గారు కానీ మాట్లాడిన మాటలు ఒక ఎత్తి అయితే, యాక్షన్ ఫ్రంట్లో ఉన్న విఆర్ఓ కండక్ట్ అయిన విధానం చూడండి. వరద బాధితులకి గోమే కొడుతుంది ఆవిడ. గోమేది కొట్టేది ఏది? మంచినీళ్ళనే ఇవ్వమని అడిగితే. అంటే నేను అర్థం ఏంటంటే సహాయక చర్యలు 9 రోజుల తర్వాత 10వ రోజు ఇవ్వాలి అనుకోండి, లెక్కెట్టుకోండి. 9 రోజులు పొద్దయింది, బురదల్లోనూ నీళ్లలోనూ తిండి తిప్పలు లేకుండా బొక్కని సార్ బాటిల్ నీళ్లు చెంచాలతో 5-6 తాగుతున్నారు. తెలుసా మీకు? ఎందుకు తెలుసా? కార్యకర్తలు ఇళ్లలో స్టాకులు పెట్టుకుంటారు వీళ్ళు, వాటర్ బాటిల్ అవన్నీ. సార్ ఒకటి చెప్తున్నాను, శవాల మీద పేలాలు ఎరుకోవడం ఉంటారు చూడండి. ఇది ఎందుకంటే మీకు ఇంకోటి ఇందులో నేను తప్పు అంటలేదు. ఎందుకు తెలుసా సార్? అదే వాతావరణంలో వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి. ఎందుకంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఈ 10 రోజులు బురదలోంచి బయటికి తీయని ప్రజల్ని ఇంకా ఎన్ని రోజులు ఉంటారన్న దగ్గర కాస్త గట్టిగా ఉన్న వాళ్ళు ఎవరు వాలంటీర్. ఇప్పుడు నిన్నదాకా మీకు విషయం చెప్తాను. నేను పొద్దున్న గ్రాస్ రూట్ లెవెల్ ఏలూరులో నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు. ఇట్లా ఉంది పరిస్థితి, ఏంట్రా మీ పరిస్థితి అంటే, మా శానిటరీ వర్కర్లు అందరినీ తీసుకెళ్ళి విజయవాడలో క్లీన్ చేస్తున్నారట. ఇప్పుడు ఏలూరు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మీకు ఇన్విటబుల్ సిచ్యువేషన్స్లో యాంటిసిపేషన్ 0. ఇన్విటబుల్ సిచ్యువేషన్ ఏంటంటే బుడమేరకు ఒక 40,000 క్యూసెక్లు 50,000 క్యూసెక్లు ఎగువన పడుతున్న ఖమ్మం నుంచి కంటిన్యూస్గా వాటర్ వస్తుంది. దానికి ప్రిపరేషన్ ఏదండి? అంటే ఎగ్జాక్ట్గా ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, నాట్ లెస్ దెన్ 20 days ఈ 2 లక్షల పై చిలుకలను ఒక రీహాబ్ సెంటర్లో ప్రిపేర్ చేసి పెట్టడానికి, తదనంతరం ఈ డైవర్షన్ దీంట్లోంచి వాటర్ని కొల్లేరు తీసుకెళ్ళి చేస్తే లంక గ్రామాలన్నీ ఎలా ములుగునే చూడండి. అగైన్ ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉత్తరాంధ్ర మీద ఎలా పడుతుంది చూడండి. అటు పక్క తుఫాన్ అండి, వైజాగ్లో గోపాలపురం ఇలాంటి దగ్గర కొండ చర్యలు పడి కింద 5 మీటర్లు 10 మీటర్లు భూమిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి బిల్డింగ్లు. అంటే ఏంటంటే ఈ 13 జిల్లాలో ఎక్సెప్ట్ రాయలసీమ ఇన్విటబుల్ సిచ్యువేషన్స్ ఆర్ అట్రిబ్యూట్ అయి ఉన్నాయి. దీనికి ప్రిపరేషన్ మీద మాట్లాడుతున్నాం. ఇప్పుడు వెనక చూడండి, వెనక చూసుకుని ఇప్పుడు వెనక నుంచి చూడండి ఏనుగులు వచ్చేస్తాయని చెప్పి ముందు గేట్ వేస్తే సీమలు వస్తాయని వెనక నుంచి ఏనుగులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అవును, సీమలు వస్తాయని చెప్పి ముందు గేట్ వేస్తే వెనక ఏనుగులు వచ్చాయి. అంటే ఏంటి? ఈ తుఫాను యొక్క ప్రభావం మంది ఇప్పుడు ఏర్పడి నుంచి 26 జిల్లాల కొరకుండా 13 జిల్లాలు తీసుకుంటే 5 జిల్లాలు ఇది రాయలసీమ పక్క తీస్తే మిగిలిన 7 జిల్లాలు మ్యాసివ్ ఎఫెక్ట్ ఉన్నాయి. ఈ మ్యాసివ్ ఎఫెక్ట్లో ద ప్రిడిక్షన్ ఆఫ్ ఖమ్మం నుంచి వచ్చే వాటర్ని శూన్యం. ఇవాళ మీరు బోట్ల విషయం మాట్లాడుతున్నారు. ఎంత బుద్ధి తక్కువతనం అండి. స్పాన్ ఆఫ్ 2 days ఆ వెయిట్స్ని ఇట్స్ అ మేనేజబుల్ సిచ్యువేషన్. ఇప్పుడు మీరు త్రాస్ ఉంటుంది సార్, ఇలా చూస్తూ ఉంటారు, ఓ పక్కన డిస్టర్బ్ చేయండి దాన్ని. అవును, ఇట్ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం కదా. అట్లా దాని సెటిల్మెంట్కి ఈ గేట్ని నిర్వహించడానికి ఆ వెయిట్స్తో దాన్ని పుష్ చేస్తారు. ఇప్పుడు దానివల్ల నేను నష్టంలో దిగుకు వాటర్ వదిలి తీరాలి, ఆ గేట్ ఎత్తేసి ఉంది. దాని మీద ఫోకస్ చేయడానికి వీళ్ళు డైవర్టింగ్ పాలిటిక్స్. అంటే ఏంటి? తుంగభద్ర గేట్కి ఈ దౌర్భాగ్యం దాపరించిన తర్వాత కూడా ఇక్కడ దీని మీద ప్రిపరేషన్ శూన్యం వెళ్ళి. ఓకే, మీరు ఇది గమనించారా? ఇది మోడస్ ఆఫ్ ఆపరెండా. అంటే ఏంటి? తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకో తప్పు చేయరు, తప్పును పక్కన మీద నెట్టేస్తారు. అమాయకంగా జగన్మోహన్ రెడ్డి దొరికాడు. నెక్స్ట్ దానంతా ప్రతిదానికి రెడ్డి అనే పదాన్ని యాడ్ చేసుకుని ఇంకొక కొత్త ప్రాతిపదికకి తెరలేపారు. ఇవాళ మీరు గమనిస్తే వాళ్ళ పేపర్లే ఒకడు చొరకంటిస్తున్నట్టు, నేను కొట్టినట్టు నువ్వు గిల్లినట్టు నటనమాట. ఓకే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పవర్ ప్లాంట్ పెడుతుంటే తెలియదని నమ్మే ఎడ్డి మాలోకాలు ఎవరన్నా ఉంటే ఆ మాలోకాలకి నిజంగా మీ మాలోకాలకి 2 చేతులు దండం పెట్టాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ మీకు ఈ పరిస్థితి ఇన్విటబుల్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అయినప్పుడు తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అని అవతల ఆయన్ని సేఫ్ గార్డ్ చేస్తూ అవతల ఈయన్ని సేఫ్ గార్డ్ చేస్తూ ప్లాన్ ఆఫ్ మీరు చెప్పిన ఈ 4 మోడల్స్ ఆఫ్ ఆపరెండాలో టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ రావడం. ఒకటి బోట్లు ఫస్ట్ దింపారు. సార్ నాకు తెలియకడుతాను, ఈ బోట్ల వల్ల ఏమైనా ప్రపంచం తెరబడిపోయిందా? గతంలో ఈ అమరావతి మొత్తం ముంచేసి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచేయడానికి ఆ మూలికల రాతి మునిగిపోయింది కదా. మూలికల రాతి మొత్తం మునిగే తగలడితే 2వ ఫ్లోర్ నుంచి ఆ జబ్బు పడిన వాళ్ళందరినీ దించారు కదా. ఇక్కడ దీని కంటిన్యూషన్ మీరు చూసుకుంటే దానికన్నా లోతట్టు ప్రాంతంలో ఉంటుంది. ఎవరి కోసం మొలగదు అసలు. బోటుకి బుడమేరుకి సంబంధం ఏముంది అని అంటుంది. అది సంబంధం ఏమైనా ఉందా అసలు? ఓ భూ 2 ఒకటే కాబట్టి ఈ ప్రాస బాగుంది కాబట్టి బాబు బో అన్న దాంట్లో బాబు బుడమేరు బోటు ఈ 3 కలిపి చెట్ట కథలు నలుకుంటూ వీళ్ళ దగ్గర భజించాలే కదా సార్. మీకు ఇంకా బూత్ చెప్పనా, వసంత కృష్ణ ప్రసాద్కి ఇలా 2 చేతులు దండం పెట్టాలి. రాత్రి ఆ రోజు డిబేట్ లో ఇంకా మరి ఆ పొటానీలకి చెవుల్లోంచి ఏనుగులు కూడా దూరిపోతాయి.
50 మందిని రాత్రి యుద్ధ ప్రాతిపదికన పంపించంటే చేత్తో ఇలా అశోక్ లాంటి లారీలు పూర్వకాలంలో టర్నింగ్లు తెచ్చుకోండి అలా టర్నింగ్లు తిప్పి గేట్లు ఎత్తారు. పుటానీలకు కూడా అర్థం ఉండాలిరా బాబు, చెవుల నుంచి బాణాలు వేయడంటే బౌ అని వాళ్ళ మా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఈ బౌలకి తట్టుకోలేకపోతున్నాం సార్. యాడ డిఈ గారు ఆయనకి చిలక చెప్పినట్టు చెప్పాడు మన డిబేట్లోనే. రాత్రి 8 గంటలకు హరికథ కాలక్షేపం రెడీ చేస్తారు నెక్స్ట్ డేకి. అదే మోడస్ ఆఫ్ ఆపరేండా. మన దగ్గర ఛానళ్ళు ఉన్నాయి, మనం ఇలా చెప్పులేసుకుని మొత్తం అబద్ధం ప్రబలించడంలో మనం శ్రద్ధ చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది జీవితాలు ఏమైపోయినా బోట్ల గురించి మాట్లాడుకోవాలి. ఎవడున్నోడికి కళ్ళు ఉంటాయి కాబట్టి పొద్దున పత్రికలు కూడా రాసేస్తే చదువుకుని చచ్చిపోతారని ప్రజల మీద ఒక అపోహ. అందుకని రెండు అదే ప్రాతిపదికన పనిచేస్తాయి.